నాయుడు గారు, ఇక్కడ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ప్రధానంగా దేశీయ మార్కెట్ గురించి మనం తర్వాత ఉందాం. మంచి కొత్త వెరైటీలు ఆర్గానిక్ పద్ధతిలో లేదంటే న్యాచురల్ ఫార్మింగ్లో రైతులు పండిస్తున్నారు. బయట చాలా వాటికి డిమాండ్ ఉంది. మన వాళ్ళే భారతీయులే చాలా దేశాల్లో ఉన్నారు. అలాగే కొన్ని పంటలకి పసుపు ఇలాంటి వాటికి ప్రపంచం అంతా స్పైసెస్కి వాటికి ఎక్కడైనా డిమాండ్ ఉంది. సో వీటిని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అసలు రైతులకి వాటి గురించి ఓనమాలు, సాధారణ రైతుకి అయితే ఓనమాలు కూడా తెలియదు. ఏదో కళ్ళాల దగ్గరికి వచ్చి కొనుక్కుపోయేదే అలవాటు అయిపోయింది. కానీ పంట పండించినా దాని పట్ల వాళ్ళకి అవేర్నెస్, ఇంత ధర వస్తుంది ఇక్కడ, ఈ రకంగా పండిస్తే ఈ చైతన్యం ఎప్పుడా అందిస్తుందా? ఏ రకంగా రైతులకు సహకారం అందిస్తారు? ఎపీడా అంటే ఇది అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీని యొక్క మెయిన్ యాక్టివిటీస్ ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే ఏమేమి ప్రొసీజర్స్, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఆ కంట్రీస్లో ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవి ఎపీడా మన డైరెక్ట్గా మా ఎక్స్పోర్టర్స్కి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. మామూలుగా బీయింగ్ ఎవరైనా ఫార్మర్గా వాళ్ళకు ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే డైరెక్ట్గా కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే అప్పుడు ఫస్ట్ ఒక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ నెంబర్ తీసుకోవాలి, ఎపీడా రిజిస్ట్రేషన్ అన్నది తీసుకోవాలి. లేదు వాళ్ళు అలాగే కాకుండా ఎక్స్పోర్టర్ కూడా సప్లై చేయొచ్చు. వాళ్ళు సప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే మెయిన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ అని FPOs తో బాగా వర్కౌట్ చేస్తున్నాయి అనమాట. త్రూ నాబార్డ్ ప్రమోటెడ్ FPOs ఇప్పుడు 350 ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవి ఆర్గనైజ్ చేసి, కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అవి ఆర్గనైజ్ చేసి, వేరు ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్స్ మనకి ఇండియాలో కూడా చాలా పెద్ద ఎగ్జిబిషన్స్ అవుతున్నాయి ఢిల్లీలో. అవి ఏంటంటే ఒకటి వరల్డ్ ఫుడ్ ఎగ్జిబిషన్ అని, ఇండస్ ఫుడ్ ఎగ్జిబిషన్ అని, ఇప్పుడు మార్చిలో మళ్ళీ మనకి ఆహార ఎగ్జిబిషన్ అనుకుందాం. అందులో ఏంటంటే మోస్ట్ 500 to 1000 ఇంపోర్టర్స్ వస్తున్నారు. వాళ్ళకి డైరెక్ట్ ఇంటరాక్షన్ అనమాట. తీసుకునేవాళ్ళు ఇంపోర్టర్స్, అదే మనం ఎక్స్పోర్టర్స్ గా మన ఇండియా ఎపీడా పెవిలియన్ లో ఉంటారనమాట. వాళ్ళకి కూడా ఈవెన్ FPOs కి, స్టార్ట్అప్స్ కి వాళ్ళకి మనము తక్కువ ప్రైస్, ఈవెన్ ఇండివిజువల్ ఎక్స్పోర్టర్గా ఒక స్టాల్ తీసుకోవాలనుకో వాళ్ళకి ₹150,000 2 లక్షలు అవుతుంది మన ఎపీడా స్టాల్లో, ఎపీడా ఇండియన్ పెవిలియన్ లో. అదే స్టార్ట్అప్స్ కి, FPOs కి అయితే మనము ₹10,000 ₹20,000 ఇస్తున్నాం. ఈవెన్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కి, అలాగే SC/ST ఎంటర్ప్రెన్యూర్స్ కి కూడా టు ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళు డైరెక్ట్ గా కెపాసిటీ బిల్డింగ్ చేసి వాళ్ళు డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేయడానికి పెట్టుకోవచ్చు. అప్పుడు ఇంపోర్టర్ తో వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ వాళ్ళకి చూపించి ఇంటరాక్షన్ అవ్వచ్చు అనమాట. సో మార్కెట్ గురించే కాకుండా అసలు పంట ఎక్స్పోర్ట్ చేయాలంటే చాలా నియమ నిబంధనలు ఉంటాయి. డాక్యుమెంటేషన్ ఒక పార్ట్. అసలు ముందు పంట విత్తనం వేసిన దగ్గర నుంచి పంటకు తీసుకోవాల్సిన పురుగు మందులు లేకపోతే ఎరువులు వేయొచ్చా, ఎలాంటి పంట తాజాగా ఉండాలంటే అలా, వీటి గురించి రైతులకు మరి అప్పుడే ఏమన్నా దాని మీద కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం. గ్యాప్ అంటారు, గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. దాంతో ఏంటంటే మనకు NIPHM అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. అది గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్, వాళ్ళతో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడము, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళతో ట్రైనింగ్ ఆర్గనైజ్ చేయడము, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ వాళ్ళతో కూడా ఆర్గనైజ్ చేయడము, రైతులకి ఏంటంటే ఏ పెస్టిసైడ్స్ కొట్టాలి, ఏ కొట్టకూడదు, అవన్నీ వాళ్ళకి అవగాహన సదస్సులు ఆర్గనైజ్ చేయడము, ఇది మా మేజర్ రోల్ అనమాట. అదే మనకి ఏంటంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఇవి ఉన్నాయి. ఇప్పుడు మనము మ్యాంగోస్, ఫ్రెష్ మ్యాంగోస్ బంగినపల్లి ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి దుబాయ్కి, దానికి ఏం లేదు, సింపుల్ గా ఒక మన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ నెంబర్ ఎపీడా రిజిస్ట్రేషన్ 5 ఎంట్రీ ఉంటే మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అక్కడ ఇంపోర్టర్ మనకి ఆల్రెడీ ఆర్డర్ ప్లేస్ చేస్తే, అదే మ్యాంగోస్ ని మనం USAకి ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి, వాళ్ళ యొక్క ఆర్చర్డ్స్ అంటే మ్యాంగో ఫార్మ్స్ ఏంటి త్రూ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ హార్టినెట్ లో రిజిస్టర్ చేయాలి. అప్పుడు హార్టికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళు ఏ పెస్టిసైడ్స్ ప్లేస్ చేశారు అన్ని వాళ్ళ ఒక మానిటరింగ్ ఇస్తారన్నమాట. అప్పుడు ట్రేస్ నెట్ లో వాళ్ళకి PUC కోడ్ అని అలాట్ అవుతుంది, ప్రోడక్ట్ యూనిట్ కోడ్. ఆ ప్రోడక్ట్ యూనిట్ అయిన తర్వాత ఆ మ్యాంగోస్ ని సేమ్ ఎపీడా అప్రూవ్డ్ ప్యాక్ హౌస్ లోనే తీసుకొచ్చి ప్యాక్ చేయాలి. చేయడం లేదు, ఎపీడా అప్రూవ్డ్ ప్యాక్ హౌస్ లిస్ట్ కూడా ఉన్నాయి మా దగ్గర, ఆంధ్ర తెలంగాణలో ఆల్ ఓవర్ ఇండియా కూడా మా వెబ్సైట్ లో ఉన్నాయన్నమాట. అది అయిన తర్వాత మళ్ళీ ఇరాడియేషన్ చేయాలి. అమెరికాకి పంపించాలంటే ఇరాడియేషన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, ఇరాడియేషన్ సెంటర్ లో అమెరికన్ ఇన్స్పెక్టర్ వచ్చి అక్కడ ఉంటారు, వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. అప్పుడే మనం మ్యాంగోస్ USAకి ఎక్స్పోర్ట్ చేయాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రొసీజర్స్ ఉన్నాయి.